భయ్యా మాస్ దాస్ సినిమా ఎలా ఉందంటే సినిమా పర్లేదు భయ్యా, బాగా అనిపించింది నాకు మాత్రం. రమణ ఫ్యాన్స్ కి మాత్రం నెక్స్ట్ లెవెల్ ఎంజాయ్ చేస్తారు. రిమైనింగ్ ఆడియన్స్ అయితే చెప్పలేము, కొంచెం నెగిటివ్ రివ్యూస్ కూడా రావచ్చు, వాళ్ళ ఒపీనియన్ మాత్రమే. సెకండ్ హాఫ్ కొంచెం డ్రా అనిపిస్తుంది, ఫస్ట్ హాఫ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్. ఫైట్స్ కూడా మామూలు లేదు భయ్య, చాలా బాగా అనిపిస్తుంది ఫైట్ సీన్స్ కూడా. రవణ యాక్టింగ్ తో మనం చెప్పాలా, వాళ్ళ రేంజ్ లో ఉంది రవణ యాక్టింగ్. స్టోరీ విషయానికి వస్తే సింపుల్ స్టోరీ తీసుకున్నాడు భయ్య, ట్రైలర్ లోనే మొత్తం చూపెట్టేసారు స్టోరీ ఏంటో అంతా. రవణ్ ఏమో ఒక రైల్వే పోలీసు, ఆయన ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటది, ఒకేలా ట్రాన్స్ఫర్ అయింది, అక్కడ జరిగే ఇష్యూస్ వల్ల ఏం జరిగింది మూవీ స్టోరీ. సింపుల్ స్టోరీ తీసుకున్నా కానీ ఎగ్జిక్యూషన్ నెక్స్ట్ లెవెల్ ఉంది భయ్య, పర్లేదు బాగా అనిపించింది. ఈ డైరెక్టర్ ప్రీవియస్ గా సమాజం అనే మూవీ తీసే, అది మూవీకి స్టోరీ ఇచ్చాడు అదే అయినా, కానీ పర్లేదు బాగా అనిపించింది. ఉన్న చోట్ల కామెడీ, ఫన్, యాక్షన్, ఎంటర్టైన్ పర్లేదు బాగా అనిపించింది. సాంగ్స్ కూడా నెక్స్ట్ లెవెల్ ఇచ్చాడు, బీజం కూడా బాగా అనిపించింది. ఇంకా పర్ఫార్మెన్స్ ఇష్టమంటే శ్రీలీల అంతగా అనిపించలేదు భయ్య, ఏదో చేసిందని చేసింది. నవీన్ చంద్ర పర్ఫార్మెన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ కనిపిస్తుంది భయ్య. రిమైనింగ్ క్యారెక్టర్స్ ఉన్నంత వరకు పర్లేదు భయ్య, బాగానే చేశారు. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్. డైరెక్టర్ డెబ్యూ పర్లేదు, తీసుకున్న కాన్సెప్ట్ బాగా అనిపించింది, కానీ ఎగ్జిక్యూషన్ కొంచెం తేడా కొట్టేసింది. ఫైనల్లీ ఎంతమంది ఈ మూవీ చూసారు కింద కామెంట్ చేసి చెప్పండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్య.